ఇశ్రాయేలీల యొక్క యువకుల పట్ల చాలా, క్షమించండి, బాలుర పట్ల, ముఖ్యంగా మగబిడ్డల పట్ల చాలా వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చాడట. ఇదంతా అక్కడెందుకు జరుగుతుందంటే కొంచెం బ్రీఫ్గా అవుట్లైన్స్ చెప్తాను వినండి. అబ్రహాం గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే, 10:30 అవుతుంది. అబ్రహాం గారికి దేవుడు ఒక మాట ఇచ్చి ఊరనే ఊరి నుంచి బయటకు రప్పించి కానాను భూభాగాన్ని వాగ్దాన భూభాగంగా ఇచ్చాడు అబ్రహాం గారికి. ఆ ఇచ్చిన ఆయన ఏమన్నాడంటే, మళ్ళీ నీకు వాగ్దానం ఇస్తాను. ఆ వాగ్దానం ఏంటంటే, ఒకసారి పైకి చూడు. చూశాడు, నక్షత్రాలు. అలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. ఒకసారి నువ్వు నిలబడిన ఇసుకను చూడు, ఆ ఇసుకంత సంతానాన్ని నీకు ఇస్తాను. ఆకాశ నక్షత్రాలను చూడు, పగటి వేళ ఇసుకను చూడు, రాత్రి వేళ నక్షత్రాలను చూసుకున్నాడు, పగటి వేళ ఇసుక రేణువులు చూసుకున్నాడు, అలాంటి సంతానాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు దేవుడిచ్చిన మాటకి అబ్రహాం ఆశ్చర్యపడ్డాడు. ఏంటి, ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన సంతానం, ఇసుక రేణువులంత విస్తారమైన సంతానం ఇస్తానన్నా, అసలు నాకు బిడ్డలు లేడు కదా ప్రభు అంటే, వెయిట్ అండ్ సీ, ఇస్తాను అన్నాడు. అన్నట్టుగానే అబ్రహాం వెయిట్ చేశాడు, 16 సంవత్సరాలు వెయిట్ చేశాడు.